హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి బాగీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, నువ్వు నా గురించి ఏం కంగారు పడకు నాన్న, పైకైనా కోపంగా కనిపిస్తారు కానీ ఆయన మనసు చాలా మంచిది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా రామ్మూర్తితో బాగి ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటే, బాగీని చంపడానికి మనోహరి ప్లాన్ చేయడంతో ఇక ఆ ప్లాన్ గురించి అమర్కి చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అక్కడే బాగి ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో మెల్లిగా బాగీకి కనిపించకుండా వెనక నుండి అలా అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక వీడియో కాల్లో ఆత్మ రామ్మూర్తికి కనిపిస్తూ ఉంటుంది. రామ్మూర్తి అలా ఆత్మని చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి, బాబుగారి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. ఏమైంది నాన్న, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు అక్కడ చూస్తున్నావేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అమ్మ, ఒకసారి ఫోన్ అటువైపు తిప్పు అని చెప్పి రామ్మూర్తి అడుగుతాడు. దాంతో బాగి ఫోన్ని పక్కకు తిప్పి చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఎవరూ లేరు కదా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అలా అనగానే తలుపు చాటున దాక్కుని ఉంటుంది. బాబుగారి దగ్గర ఎవరో నిలబడినట్టుగా నాకు అనిపించిందమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఇక్కడ నేను అయినా తప్ప ఎవరు లేరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేనే పొరపాటు పడి ఉంటానని చెప్పి రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత మంగళ రామ్మూర్తి దగ్గరకు వచ్చి, ఏమైంది, ఎందుకు అలా బాధగా ఉండిపోయావని చెప్పి అడుగుతూ ఉంటే, బాబుగారి చుట్టూ ఏదో తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మంగళ మనసులో, ఒకవేళ ఆ అరుంధతి ఆత్మ అయ్యుంటుందా, వెంటనే ఈ విషయం మనోహరికి చెప్పాలనుకొని పక్కకు వెళ్ళి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను చూసింది ఆ ఇల్లాలి ఆత్మ అయ్యుంటే ఆ ఆత్మను చూసిన నాకెందుకు బాధ, ఆందోళన కలుగుతున్నాయి, అసలు ఆ ఇంటికి నాకు ఏం సంబంధం అని చెప్పి రామ్మూర్తి అలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, నన్ను చంపిందే కాకుండా ఆ మనోహరి ఇప్పుడు బాగీని కూడా చంపించాలని ప్లాన్ చేస్తుంది, ఎలాగైనా సరే బాగీని మీరే కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది. మేడం, ఇప్పుడే మా ఆయన బాగీకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడాడని చెప్పి అంటూ ఉంటే, అవునా, అయితే నువ్వు కూడా మాట్లాడు అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, ఉండండి మేడం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్ చేస్తే మీరేంటలా ఫోన్ పెట్టేస్తున్నారు, మా ఆయన బాగీతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆ అరుంధతి ఆత్మ కనిపించిందట, అమర్ బాబు చుట్టూ ఆత్మ తిరుగుతుందట అని చెప్పి మంగళ అంటూ ఉంటే మనోహరిలో భయం మొదలవుతుంది. నువ్వు కానీ ఆ ఆత్మను చూసావా అని చెప్పి మనోహరి అడుగుతుంటే, లేదు మేడం, నేను చూడలేదు, కానీ ఆ ఆత్మను చూసినప్పుడు మా ఆయన ముఖంలో ఒక వెలుగు, భయం, ఆందోళన కలిగాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరిలో భయం మొదలయ్యి, సరే నేను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. ఇక ఆత్మ అమర్ చుట్టూనే తిరుగుతుందని చెప్పిన మంగళ మాటలు గుర్తుకు వచ్చి అలా మనోహరి కారు చాటున నిలబడి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కార్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అమర్ పక్కన నడుచుకుంటూ వస్తూ, ఏమండి, నేను చెప్పేది వినండి, ఆ మనోహరి ఇప్పుడు బాగీని కూడా చంపాలని ప్లాన్ చేస్తుంది, దయచేసి ఎలాగైనా సరే మీరే బాగీని కాపాడాలి, నా మాటలు మీకు వినిపించకపోవచ్చు కానీ నా మనసులో బాధ మీకు అర్థం కావడం లేదా అని చెప్పి అలా గట్టిగా అరుస్తుంది. దాంతో అమర్కి ఎవరో మాట్లాడినట్టుగా అర్థమయ్యి అలా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అమర్ అలా చుట్టూ చూస్తున్నాడు, ఒకవేళ నాకు దగ్గరకు వచ్చినప్పుడు వైబ్రేషన్స్ అర్థమైనట్టుగా ఇప్పుడు అమర్కి కూడా వైబ్రేషన్స్ ఏమైనా తెలుస్తున్నాయా, ఉనికి అమర్కి తెలుస్తుందా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమర్ ఒకసారి అలా చుట్టూ చూసి తిరిగి కార్ దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఏం చేయలేక బాధగా అక్కడ నిలబడి ఉంటుంది. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి దగ్గరికి వస్తుంది. హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పి మనోహరి అక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది.
నేను చంపేసి పార్సిల్ చేసి పైకి పంపించేశాను అనుకుంటే నువ్వు మళ్ళీ ఎందుకే తిరిగి వచ్చావు? నువ్వు అప్పుడే పైకి వెళ్ళిపోయినా బాగుండేది, యాక్సిడెంట్లో చనిపోయావేమో అనుకొని నా తలరాత ఇంతేనని సరిపెట్టుకునేదానివి. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి రావడం వల్ల నిన్ను చంపింది నేనేనని నువ్వు తెలుసుకొని బాధపడాల్సి వచ్చింది అని చెప్పి నాకు అమర్కి మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే నేను వదిలిపెట్టను, ఆ బాగీని కూడా నీ దగ్గరికి పంపించేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, వద్దు మనం, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లేదు, అసలు ఆట ఇప్పుడే ప్రారంభమైంది. ఇక్కడ అందరూ నన్ను విలన్ లాగా చూస్తున్నారు, కానీ అసలు విలన్ ఎవరంటే నువ్వు. నా అమర్ని నాకు కాకుండా నువ్వు ఎగరేసుకుని పోయావు. ఆ తర్వాతైనా అమర్ నాకు దక్కుతాడేమో అనుకుంటే మధ్యలోకి ఆ బాగీ వచ్చింది. బాగీని కూడా నీ దగ్గరికే పంపించేస్తాను. అది ఎందుకు చచ్చిపోయిందో బాగీకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత నీ దగ్గరికే వస్తుంది కదా, అప్పుడు అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అమర్ని నేను సొంతం చేసుకునేంత వరకు ఈ యుద్ధాన్ని ఆపను. ఈ యుద్ధంలో గెలిచేది నేనే. నువ్వు నన్ను ఏమీ చేయలేవే, ఎందుకంటే నువ్వు ప్రాణం లేని ఒక గాలివి మాత్రమే అని చెప్పి మనోహరి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వసే మనో, నేను ప్రాణం లేని ఒక గాలిని అయ్యుండొచ్చు, కానీ నేనుండగా నువ్వు బాగి నీడని కూడా తాకలేవు. ఈ యుద్ధంలో గెలిచేది నేనే అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. సాయంత్రం పూట అమర్ వాళ్ళ నాన్నగారు ఊరి నుండి తిరిగి వస్తారు. అమర్ వాళ్ళ నాన్నగారు రావడంతో మామయ్య గారు వచ్చేసారని చెప్పి ఆరు అలా వచ్చి కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. దర్శనం ఎలా జరిగిందండి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అడుగుతుంటే, చాలా బాగా జరిగింది, ఇదిగో ప్రసాదం అని చెప్పి ఆయన తీసుకువచ్చిన ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. ఇంతకీ మీరు ఏం పూజ జరిపించారు అంకుల్ అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, అప్పుడు బాగి ఇంట్లో ఒక పిశాచి తిష్ట వేసుకుని కూర్చుంది కదా, ఎలాగైనా సరే ఆ పిశాచిని వెళ్ళగొట్టాలని చెప్పి మామయ్య గారు పూజ చేయించారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, మనోహరి కోపంగా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి టైం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో గత కొద్ది రోజులుగా టైం అస్సలు బాగోవడం లేదు కదా, అందుకే నువ్వు ఎవరి గురించి అనుకున్నావు మనోహరి అని చెప్పి బాగి అలా వెటకరంగా అడుగుతుంటే, ఏం లేదులే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమ్మ మిస్సమ్మ, నువ్వు అమర్ కలకాలం సంతోషంగా ఉండాలని మీ ఇద్దరి కోసం నేను స్పెషల్గా పూజ చేపించాను. మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగ్రహాలన్నీ తొలగిపోయి కలకాలం మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి కొద్ది రోజులకే ఆయన్ని నేను భరించలేకపోతున్నాను, అటువంటిది కలకాలం ఈ మొండి మనిషితో ఉండాలంటే వామ్మో అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఊరు వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగైనా సరే ఇంటికి తిరిగి రావాలని పూజ జరిపించాను. నేను ఇలా పూజ జరిపించానో లేదో ఆ పరమేశ్వరుడి దయ వల్ల నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసావు, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత రేపు వైశాఖ పౌర్ణమి కదండి, మిస్సమ్మ చేత రుద్రాభిషేకం చేపిస్తే తనకు కష్టాలన్నీ తొలగిపోయి అంత మంచి జరుగుతుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. ఏంటి పౌర్ణమి అప్పుడే వచ్చేసిందా అని చెప్పి బాగి అంటూ ఉంటే, చాలా విచిత్రంగా ఉంది కదండి, పోయిన పౌర్ణమికి మన అమర్కి మిస్సమ్మకు పెళ్లి జరిగింది, అప్పుడే మళ్ళీ పౌర్ణమి వచ్చేసింది, ఈ పౌర్ణమి రోజున పూజ జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి అమ్మో అసలు ఆ పౌర్ణమి రోజున నాకు ఏం జరిగిందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు, పెళ్ళి ఎలా జరిగిందో కూడా తెలియదు, అటువంటిది అప్పుడే పౌర్ణమి వచ్చేసిందంటే ఈ పౌర్ణమి రోజున ఏం జరగబోతుందో అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ప్రసాదాలను బాగి దేవుడి దగ్గర పెడుతుంది. ఇక ఆ తర్వాత ఆరు వైశాఖ పౌర్ణమని తెలుసుకొని గార్డెన్లోకి వచ్చి ఒంటరిగా ఆలోచిస్తూ, అంటే ఈ పౌర్ణమి రోజున నాకు మళ్ళీ శక్తులు రాబోతున్నాయన్నమాట, ఎలాగైనా సరే ఈసారి నా శక్తులు ఉపయోగించి బాగిని నేను కాపాడుకుంటాను. సమయానికి గుప్తా గారు కూడా లేరు, పైలోకానికి ఏదో పనుందని వెళ్ళారు, ఇదే కరెక్ట్ సమయం, ఎలాగైనా సరే బాగిని కాపాడుకోవాలి. ఈసారి ఆ మనోహరి పగ గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో, బాగి
పట్టుదల గెలుస్తుందో చూడాలి అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి గతంలో ఘోర పౌర్ణమి రోజున ఆత్మకు శక్తులు వస్తాయని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని భయంతో వణికిపోతూ ఉంటుంది. మరోవైపు పిల్లలందరూ కూడా తమ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. సోల్జర్స్ అందరూ అసెంబ్ల్ అవ్వండి అని చెప్పి అంజు పాప అంటూ ఉంటే ఏంటో చెప్పు అని అమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు మిస్ అమ్మ మనకి ప్రసాదం ఇవ్వడానికి మన గదిలోకి వస్తుంది కదా, మన స్టైల్లో తనకి వెల్కమ్ చెబుదామా అని చెప్పి పిల్లలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ అమ్మ మనల్ని టార్చర్ చేస్తుంది కాబట్టి తనని కూడా ఈరోజు మనం టార్చర్ చేద్దామని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పౌర్ణమి రోజున ఏం జరగబోతుందో, ఆరు శక్తులతో భాగ్యని ఏ విధంగా కాపాడుతుందో చూద్దాం.